హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో షాక్ ఇచ్చి తెలంగాణలో జోరు పెంచిందండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ సమావేశంలో ఈ రాబోయే స్థానిక ఎన్నికల కోసం ఒక తీర్మానం చేసుకున్నారండి. వీళ్ళు ఏంటంటే అప్పట్లో 2024 ఎన్నికలలాగా ఆ ప్రకారం దామాషా ప్రకారము టికెట్లు తీసుకుంటారేమో అని కాదు. ఆ ప్రకారం జరగదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు తగ్గాము, అప్పుడు పరిస్థితులు వేరు, ఆ పరిస్థితి తగ్గాం కనుక ఇప్పుడు అది వర్తించదు. ఎందుకంటే జన సైనికులు, వీర మహిళలు వాళ్ళ ఆత్మగౌరవం తగ్గట్టు నేను వెళ్ళాలి, ఆ ప్రకారం వెళ్తాను, ఆ దామాషా వర్తించదు, ఎక్కడ బలం ఉందో అక్కడ పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఘంటాపదంగా చెప్పారండి. దాంతో ఈ మీడియా వాళ్ళు, మీడియా పేపర్లు కావచ్చు, టీవీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడ్డం తిరిగిన పవన్ కళ్యాణ్, కూటమికి వ్యతిరేకంగా వెళ్తున్న పవన్ కళ్యాణ్, కూటమికి విఘాతం కలిగిస్తున్న పవన్ కళ్యాణ్, వాళ్ళ ఇష్టం అండి, ఎవడ పడితే వాడు అంతే. అంతేగాని అప్పుడంటే ఏంటి, జగన్మోహన్ ఓడించాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాక్షసులు రాకూడదు, అందుకని తగ్గి 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 తక్కువ సీట్లు తీసుకొని పోటీ చేశాడండి. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎంతో మెరుగైన పాలన ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితులు కూడా ఇంకా తగ్గాలంటే అది సాధ్యం కాదు. అప్పుడు జనసేన వేరమైన ఆత్మగౌరవం దెబ్బతింది. ఇప్పుడు ఆ ప్రకారం దెబ్బతినకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. దానికి ఈ వీడియో వాళ్ళ ఇష్టం వాళ్ళు రాసుకుంటారండి. మనం చేసేది ఏం లేదు, వాళ్ళ బతుకంతే. ఎప్పుడు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే చాలు, వాళ్ళు అసలు ఉలవలు చలవలు వాళ్ళ ఇష్టం, చలవలు చేసి వాళ్ళ ఇష్టం రాసేస్తుంటారు. వాళ్ళ బతుకంతే. వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి నీతి గురించి, నిజాయితీ గురించి, నిరాడంబరత గురించి చెప్పరు. వాళ్ళు ఎంతసేపు పవన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఊహాగానం రాసేసి పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. అదే తెలుగు ప్రజలు గమనించండి. తెలంగాణలో కూడా జోరు పెంచారు. ఎట్లా అంటే ఎప్పుడో మార్చిలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికకి ఇప్పుడే, అంటే ఈ ఆగస్టులో 23 నిన్నే ప్రకటించారండి. ఎమ్మెల్సీ క్యాండిడేట్గా గడల శ్రీనివాసరావు గారిని ఎక్కడ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారని ప్రకటించారు నిన్న. ఇది మార్చిలో జరగబోతుందని. ఇప్పటి నుంచే కూడా ఆయన సమాయత్తం చేసుకుంటారు, ఆ ప్రకారంగా అడుగులు వేస్తారు. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ తరఫున గాజు గ్లాస్ గుర్తు తరఫున గెలవబోతున్నారు, గెలుస్తారు. మీరు రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుంది. అట్లాగే ఖమ్మం కార్పొరేషన్లు కూడా పోటీ చేస్తున్నాం, బలంగా పోటీ చేస్తున్నాం. ఖమ్మం కార్పొరేషన్ మా యొక్క జనసేన యొక్క సపోర్ట్ లేకుండా, జనసేన యొక్క మా సమ్మతి లేకుండా ఎవ్వరూ ఇక్కడ ఈ యొక్క మేయర్ పీఠను ఎవరు అధిరోహించలేరని ఖచ్చితంగా కొండ బదులు కొట్టి మరీ చెప్తున్నారు రామ్ తాళ్ళు. అట్లాగే హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో, జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాం, ఆ క్యాండిడేట్ కూడా త్వరలో ప్రకటిస్తామని చాలా ఘంటాపథంగా జనసేన పార్టీ ప్రకటించిందండి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలంగాణ యువత ఎప్పటి నుంచో కోరుకుంటుంది జనసేన పార్టీ ఇక్కడ స్థానికంగా పోటీ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి వస్తే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఎంతో ఆశ చూశారు. ఇన్ని రోజులకి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా అడుగులు వేస్తున్నారని వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారండి. తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. వారికి ఇది నిజంగా ఇది ఈ యొక్క ఇలా ఇంత జోరు పెంచి అభ్యర్థిని ప్రకటించడం వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈ విషయంలో మాత్రం జనసేన పార్టీ తెలంగాణలో జోరు పెంచింది, జోరు అందుకుంటుంది. ఈ ఒక టీవీ ఛానల్లో కూడా చెప్తున్నారు, కొండా సురేఖ్ కూతురు సుష్మిత కూడా జనసేనలో చేరబోతుంది. ఇట్లా చాలామంది వస్తారండి, వచ్చి చేరతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ యొక్క జనసేన పార్టీకి ఆ శక్తి, ఆ సామర్థ్యం, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆ యొక్క నిబద్ధత ఉంది కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా 29 ఎన్నికల్లో గంట మోగిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో అటు ఆంధ్రాలోనూ తెలంగాణలో కూడా జనసేన పార్టీ జోరు పెంచింది. ఇలాగే ముందుకు వెళ్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మంచి పొజిషన్లో ఉంటుందని మీ అందరికీ తెలియజేసి వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.